యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటితో ముగియనున్న మహాజాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభమై ఈరోజు జనవరి 31తో ముగియనుంది. బుధవారం మాసన్పల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకున్నారు. 29న ఎర్రబొల్ల నుంచి సమ్మక్క తల్లిని ప్రధాన గద్దెలపై ప్రతిష్ఠించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగియనున్న మహాజాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభమై ఈరోజు జనవరి 31తో ముగియనుంది. బుధవారం మసన్పల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకున్నారు. 29న ఎర్రబొల్ల నుంచి సమ్మక్క తల్లిని ప్రధాన గద్దెలపై ప్రతిష్ఠించారు. శుక్రవారం దేవతలు భక్తులకు దర్శనమివ్వగా తల్లులు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఇవాళ సమ్మక్క సారలమ్మ జనం నుంచి తిరిగి వనంలోకి వెళ్తుండగా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సుల కొరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ రోజుతో మినీ మహాజాతర ముగిస్తుంది. అమ్మవారు కూడా మాకు మంచిగా చేస్తున్నది. హైదరాబాద్ నుంచి వచ్చినాం. చూడడానికి బాగానే ఉంది. అన్ని దర్శనమైన వాటర్ అయినా అదేనా బాగానే ఉంది. వైభవం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం రోడ్లు వసతులు లేవు. సీసీ రోడ్లు కావాలి, రోడ్లు పోయించాలి. పర్లేదు, జాతర మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. సమ్మక్క జాతర సారక్క జాతర విజయవాడలో జరిగింది. సంతోషం. ఈ జాతర వల్ల ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ మొక్కిన వరాలు చాలా బాగా ఇస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఇస్తారు. పిల్లల కాని వాళ్ళకు, వ్యవసాయం చేసిన వాళ్ళకు, వ్యవసాయం మొక్కిన వాళ్ళకి అంతా మంచిగా ఇస్తారు. ఈ దగ్గర ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటాడు. ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ దేవుని కాడికి సీసీ రోడ్డు పోస్తారా, గద్దెలు పోస్తారా, గ్రామాలు కానీ చాలా చేయాలని నేను చాలా పడి మొక్కుతున్నా. ఆ భగవంతు దయ వల్ల అందరూ చల్లగా మొక్కుతారు, చల్లగా బతురు మంది. చాలా మంచిది. మండలం సమైక్య అధ్యక్షులుగా పనిచేసిన జాతర మాత్రం మేడారం జాతర లెక్కనే సాగుతుంది. చాలా వరకు అప్పటికి ఇప్పటికి చాలా మంచిగా అభివృద్ధి అయింది. 2 సంవత్సరాల కింద కంటే ఈ రోజు ఈ ప్రాంతాన్ని 3 నెలల బట్టి కూడా చాలా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. అందుకంటే ఎక్కువ మాత్రం వస్తుంది ఉంటాయి. ఇక్కడ దేవునికి అయితే మొక్కినాయన్నీ మాకు మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పటి వరకు. కానీ జనాలు రావడానికి కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం సిసి రోడ్ వేపియాలి. ఎంత తొందరగా వేపిస్తే అంత మంచిది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా అందరికీ కోరికలు నెరవేరుతాయి. కనీస సౌకర్యాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తారని ఒక భక్తుడిగా సీతారాంపురం ప్రజల తరఫున నేను మరి మా ప్రజలు కూడా కోరుకుంటున్నాం. వెళ్తున్నటువంటి సమ్మక్క సారక్క జాతరకు విచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుండి విచ్చేసినటువంటి భక్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరున అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ నేను 2015 సంవత్సరం నుంచి దాదాపుగా ఇక్కడికి విచ్చేస్తున్నాను. 2015 సంవత్సరంలో ప్రప్రథమంగా మా మండలంలో నేను జెడ్పీటీసీ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి విచ్చేశాను. అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క గురించి అప్పుడు కరపత్రం వేసి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైనారని చెప్పి భక్తులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. భక్తులందరూ అదే నమ్మకంతో వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని అమ్మవారు ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి దీవెనలు, ఆశీస్సులు అన్నిటితోటి వారి నమ్మకంతో ఇక్కడ విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఇదే విధంగా ఉండి ఈ దేవాలయం సీతారాంపురం గ్రామంలో మళ్ళొచ్చే 2 సంవత్సరాల వరకు చాలా బాగా అభివృద్ధి చెంది ఇంకా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేసి వారికి ఆశీర్వచనం అందజేయాలని కోరుకుంటున్నాను.
పోదు పోదు